రాజ్యమనేది ఒక రథం. రాజు రాణి ఆ రథాన్ని నడిపించే జోడు గుర్రాలు. నీవు ప్రభువులను పెళ్లి చేసుకుంటే తమ కుమార్తెను పెళ్లి చేసుకోలేదు అనే కారణంతో పాంచాలరాజు సింధురాజుతో చేతులు కలిపి మన ప్రభువులను వారు బలి తీసుకోవచ్చు. మంత్రివర్యా. జలజ, ఏమిటమ్మా? మంత్రివర్యా, నేను అంతఃపురం విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నాను. అవును మంత్రివర్యా, నేను సరియైన నిర్ణయమే తీసుకున్నాను. ఆలస్యమైతే ఏ అనర్థం సంభవిస్తుందో ఎవరికి తెలుసు? జలజ, దేశ హితం కోసం ప్రేమను త్యాగమనిస్తున్న నిన్ను మెచ్చుకోవాలో లేక నీ సంకట స్థితికి బాధపడాలో నాకు తోచటం లేదమ్మా, తోచటం లేదు. మంత్రివర్య, నాకు ఎవరి ఓదార్పులు అవసరం లేదు. నాకు వీటన్నింటినీ మించి ప్రభువుల క్షేమం ముఖ్యం. నేను వెంటనే బయలుదేరతాను, వెళ్ళిపోతాను. అలాగేనమ్మా, అలాగే. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను. ఎవరక్కడ? ఈమెను వెంటనే జాగ్రత్తగా తీసుకుని వెళ్లి ఉదయగిరిలో ఉన్న మా దగ్గర బంధువులైన నాగచంద్రవర్మ గారి భవనంలో విడిచిపెట్టండి. ఆజ్ఞ ప్రభు. జలజ, నీవెంతటి త్యాగమయివి, నీవెంతటి త్యాగమయివి. నీకు శుభమగుగాక, నీకు శుభమగుగాక. ఏమైనది? జలజ కనిపించడం లేదు. ఏమి? జలజ కనిపించడం లేదా? అవును ప్రభు, ఉదయం నుంచి ఆమె జాడే లేదు. ఉదయం నుంచి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలియదు ప్రభు. సరిగా చూసారా? అన్ని చోట్ల వెతకాం, ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది. జలజ, 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 జలజ. మహాప్రభు, మహాప్రభు, ప్రభు, మహాప్రభు, ప్రభు. ఏమైనది? జలజ కనిపించడం లేదు. ఏమి? జలజ కనిపించడం లేదా? అవును ప్రభు, ఉదయం నుంచి ఆమె జాడే లేదు. ఉదయం నుంచి కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలియదు ప్రభు. సరిగా చూసారా? అన్ని చోట్ల వెతకాం, ఎక్కడా కనిపించడం లేదు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది. జలజ, 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 జలజ.
మహామంత్రి మంత్రివర్యా, మహాప్రభు, జలజ ఎక్కడుంది? మిమ్మల్ని అడుగుతున్నాను, జలజ ఎక్కడుంది? నేను ఆమెను ఉదయం నుంచి చూడలేదు. అంతకుముందు ఎందుకు సందేహిస్తున్నారు? నన్ను చూసేందుకు ధైర్యం చాలడం లేదా? సాకుల కోసం అన్వేషిస్తున్నారా? జలజ ఎక్కడుంది? ఎటు వెళ్ళిపోయింది? ఆమె వెళ్ళిపోయిందా, లేక మీరే ఎటైనా పంపించి వేశారా? చెప్పండి. మహాప్రభు, ప్రజల కోసమే రాజు. రాజుకు ప్రజాహితమే ముఖ్యం, తన వ్యక్తిగత భావాలు కాదు. ఆ? ఈ ఉపదేశం నా ప్రశ్నకు సమాధానం కాదు. నా మాటల్లోనే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలున్నాయి ప్రభు. మహామంత్రి, మీరే ఆమెను ఎక్కడో దాచిపెట్టారు, లేదా ఎటో పంపించి వేశారు. ఎక్కడ ఉందన్న విషయాన్ని మీ నోటి నుంచే బయటకు రప్పిస్తాను. మహాప్రభు, మన్నించండి. నేను మీ అధీనంలో ఉన్న బంటును. ఏ శిక్ష కావాలన్నా విధించే అధికారం తమకు ఉంది. నేను అందుకు సిద్ధంగా ఉన్నా. నేనిప్పుడు అనుభవిస్తున్న ఆవేదనను తమరు అర్థం చేసుకోవడం లేదు. ఎంతటి ఆవేదనో నాకు తెలుసు. అయితే ఇలాంటి పని ఎందుకు చేశారు? మీరు చెప్పి తీరాలి. చెప్పండి. శశాంక, క్షమించండి మహాప్రభు. తమంతటి వారిని ఏదో ఉద్వేగం వలన నేను పేరు పెట్టి పిలిచాను. మహాప్రభు, బాల్యం నుంచి తమను ప్రేమ వాత్సల్యాలతో ఎత్తుకుని ఆడించిన వాడిని. తమ తండ్రి గారి స్థానంలో నిలబడి వాత్సల్యంతో తమకు ఒకే ఒక్క మాటను చెప్పనా? మహాప్రభు, తమ రాజవంశానికి ఎలాంటి రీతిలో హాని వాటిల్లరాదు, ఎలాంటి కళంకము వాటిల్లకూడదు అనే ఏకైక దృష్టితో నేను మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నానే తప్ప వేరే దుర్బుద్ధితో కాదు. దీన్ని నేను చేసిన మహాపరాధంగా మీరు పరిగణించినా నాకు చింతలేదు ప్రభు. నాకేమాత్రం చింతలేదు. ప్రజల క్షేమం కోసం, ప్రభువుల క్షేమం కోసం సందర్భానుసారం ఎటువంటి నియమాన్ని అనుసరించవలెనో దాన్ని అనుసరించుట అనేది మహామంత్రి యొక్క తక్షణ కర్తవ్యం. అది అతని పరమ ఉద్యోగ ధర్మం కూడా. లేకుంటే బాధ్యత భగ్నమవుతుంది. రాజద్రోహం, దేశద్రోహం, ఆత్మద్రోహం ఆచరించినట్లవుతుంది. మహాప్రభు, దయ ఉంచి నన్ను తమరు అర్థం చేసుకోవాలని మనసారా కోరుతున్నాను. ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమీ చెప్పలేను మహాప్రభు. మీరు జలజ ఎక్కడుందో చెప్పలేరా? అలాగైతే నేను ఆమె లేనిదే బ్రతుకబోను. ఇది సత్యం. మహాప్రభు, ప్రభు, విషపానం చేస్తున్నారా? వదలండి, నన్ను వదిలిపెట్టండి. జలజ లేనిదే నేను బ్రతకలేను. నన్ను చావనివ్వండి. ప్రభు, ఏమిటి ఆవేశం? రాజుగా కర్తవ్యాన్ని మరచిపోయి ఇలాంటి దుస్సాహసమేమిటి? నేను బ్రతికి ఉంటే కదా రాజకర్తవ్యం.
నా ఆత్మ జలజతో పాటుగా వెళ్ళిపోయింది మంత్రివర్య. జీవమున్న శవంలా ఉంది నా పరిస్థితి. మీ ప్రేమ ఇంతటి ప్రగాఢమైందని నేను గుర్తించలేదు మహాప్రభు, నేను గుర్తించలేదు. నా నుంచి నా జలజన దూరం చేసిన మీకు నా ప్రేమ మీకు అర్థం కాదు మంత్రివర్య, అర్థం కాదు. ప్రభు, నాది కర్కశ హృదయం అనుకుంటున్నారా? సహృదయులే అయితే మీరిలా మాట్లాడి ఉండేవారు కాదు. ప్రభు, జలజ కనిపించకపోయేసరికి మీరెంత సంఘర్షణకు లోనవుతున్నారో నాకు అర్థమవుతోంది, అవగతమవుతోంది. అయినా ఏం ప్రయోజనం? నా జలజ దూరమైన మీదట నాకీ బ్రతుకు వద్దు మంత్రివర్య, వద్దు. ప్రభు ప్రభు అలా అనవద్దు, అలా అనవద్దు. ప్రభు, మంత్రి పదవి అనేది చాలా బరువైనది. మీ హితాన్ని కోరుతూ, ఈ దేశ హితాన్ని కోరుతూ నేను ప్రేమించే 2 హృదయాల్ని క్రూరంగా విడదీయబోయాను. అయితే నేడు మీ ప్రేమను చూసిన మీదట నా భావన మారిపోయింది ప్రభు, నా భావన మారిపోయింది. ప్రేమ గెలవాలి, ప్రేమ గెలిచి తీరాలి, పరిణామం ఏమైనా కానివ్వండి. ప్రభు, మీరు జలజ మళ్ళీ ఒకటై సుఖంగా సంతోషంగా బ్రతకాలి ప్రభు, బ్రతకాలి. మంత్రివర్య, అవును మహాప్రభు, అవును. అయితే ప్రభు, జలజ మీ దృష్టి నుంచి కనుమరుగు కావాలి అనే కారణంతో నేనే ఆమెను ఉదయగిరి పంపించి వేశాను. ప్రభు, మీరు వెంటనే వెళ్ళి ఆమెను తోడ్కొని రండి. వెళ్ళండి ప్రభు, వెళ్ళి తోడ్కొని రండి. ప్రభు ప్రభు అలా అనవద్దు, అలా అనవద్దు. ప్రభు, మంత్రి పదవి అనేది చాలా బరువైనది. మీ హితాన్ని కోరుతూ, ఈ దేశ హితాన్ని కోరుతూ నేను ప్రేమించే 2 హృదయాల్ని క్రూరంగా విడదీయబోయాను. అయితే నేడు మీ ప్రేమను చూసిన మీదట నా భావన మారిపోయింది ప్రభు, నా భావన మారిపోయింది. ప్రేమ గెలవాలి, ప్రేమ గెలిచి తీరాలి, పరిణామం ఏమైనా కానివ్వండి. ప్రభు, మీరు జలజ మళ్ళీ ఒకటై సుఖంగా సంతోషంగా బ్రతకాలి ప్రభు, బ్రతకాలి. మంత్రివర్య, అవును మహాప్రభు, అవును. అయితే ప్రభు, జలజ మీ దృష్టి నుంచి కనుమరుగు కావాలి అనే కారణంతో నేనే ఆమెను ఉదయగిరి పంపించి వేశాను. ప్రభు, మీరు వెంటనే వెళ్ళి ఆమెను తోడ్కొని రండి. వెళ్ళండి ప్రభు, వెళ్ళి తోడ్కొని రండి. అమ్మా, జరిగిపోయిన దానికి విచారించటం దేనికి? మరలిపోదామా? అదేనా చెప్పు తల్లి. లేదు, ఇంత దూరం వచ్చాక మరలా మరలిపోయే ప్రశ్నే లేదు. అన్ని ఆశల్ని వదిలేశాక ఆ దారి మనది కాదు. మన యువరాజు క్షేమంగా ఉండాలి. మన రాజ్యం, మన ప్రజలు అంతా సుఖంగా ఉండాలి. నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లకూడదు. మీ ఇష్టం తల్లి. జలజా, జలజా! జలజా, జలజా, జలజా! జలజా, జలజా! జలజా, జలజా! జలజా! వద్దు, రాకండి,
జలజ ఆగు! జలజ ఆగు! జలజ 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 ప్రభు 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 జలజ నిన్ను విడిచి నేను బ్రతుకుతాను. మీరు లేని ఈ జగత్తు నాకు వలదు ప్రభు. ఎంతటి దురంతం సంభవించింది. అంతేకాదు, నీవు వెళ్ళిపోయాక అమ్మా నాన్న కూడా ఒకేసారి చనిపోయారు. అమ్మా నాన్న ఒకేసారి గతించారా? నా జ్ఞాపకాలతో కొన ఊపిరి విడిచారా? అంత ప్రేమగా సాకిన వారిని నేను నిష్కరుణతో విడిచి వచ్చాను. అంత్యకాలంలో ఆ మమతామూర్తుల ముఖాల్ని కానని నష్ట జాతకిని, వారి చావుకు నేనే కారకురాల్ని. నేను పాపిని. శ్రీదేవి, మరచిపోయినచో జ్ఞప్తికి వచ్చుటకు ఇంతకాలం అవసరం అవుతుందా? ఇక అతను శ్రీదేవి శ్రీనివాసుల వివాహానికి బదులు తనకు సువర్ణకు జరిగే వివాహం గురించి యోచించేలా చేశారు కదా. ఆహాహాహా.